హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఈ అలవాట్లు ఉంటే మీ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. డబ్బులు అందరికీ అవసరం. అందరూ డబ్బును కష్టపడి సంపాదిస్తారు. అయితే కొన్ని రకాల అలవాట్లు ఉన్న వారి దగ్గర సంపద అనేది నిలవదు. వారు వారి జీవితాంతం కష్టపడుతూ పేదరికంలోనే గడుపుతారు. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్ర లేవరో వారి దగ్గర డబ్బులు నిలవవు. అలాంటి వారు ఎప్పుడు పేదరికంలోనే ఉంటూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పరిశుభ్రత లేని వారు దగ్గర సంపద నిలవదు అని చెప్పారు. పరిశుభ్రత లేని చోట మనమే ఉండలేం. అలాంటి లక్ష్మీదేవి ఎలా నిలబడుతుంది అంటే ఎవరైతే తన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోరో వారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు. చాణక్య నీతి శాస్త్రం ప్రకారం ఎవరైనా తమకు సరిపడా ఆహారాన్ని తినాలి. అంతేకాని ఆహారాన్ని అతిగా తింటే వారు రోగాల పాలవుతారు. సంపాదించినది మొత్తం రోగాలకే సరిపోతుంది. కాబట్టి తమకు సరిపడా ఆహారాన్ని మించి భుజిస్తారో వారి దగ్గర కూడా సంపద నిలవదు. ఎవరైతే కఠినంగా మాట్లాడతారో వారి వలన ఇతరులు బాధపడతారు. కాబట్టి వారి బాధ మన సంపద పైన పడుతుంది. కాబట్టి అందరితో మంచిగా మాట్లాడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.